Proverbs chapter 11 verse 9. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువారికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందురు. భక్తిహీనుడు తన మాట చేత ఏం చేస్తాడంట? అంటే భక్తిహీనుని మాటలోనికి ఏం చేస్తా ఉన్నాయి? నాశనం. ఇలాగా అంటే ఆ మాటలు నువ్వు విన్నప్పుడు ఏం జరుగుతుంది నీ జీవితంలో? నాశనం జరుగుతూ ఉందంట. అదేంటి? అందుకనే ఒక మాట రాయబడుతుంది, ఒక వ్యక్తి బెత్తముతో నిన్ను కొట్టినా మేలే, ఆ బెత్త మీరు వాటలన్నీ మలబోనేమో కానీ ఆ భక్తిహీనుని మాటలు నీకు శాపము, నాశనం. అందుకే నువ్వు ఎవరి మాటలు వింటున్నావు? ఈరోజు నా సెవెన్ టైటిల్ ఏంటంటే బ్యాక్ టు బేసిక్స్. చెప్పండి, బ్యాక్ టు బేసిక్స్. వీఆర్ ఇన్ ద సిరీస్ ఆఫ్ బ్యాక్ టు బేసిక్, ఇట్ పార్ట్ 1. హల్లెలూయా. ఈ బ్యాక్ టు బేసిక్స్లో హృదయాన్ని కాపాడుకుంట. హల్లెలూయా. చూద్దాం, చదువు. భక్తిహీనుని మాటలు ఏం చేసిందంట? కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామండి, ఎందుకంటే ఎప్పుడు కూడా పునాది బలంగా ఉన్నప్పుడు ఏది నీకు ఎంత మాత్రం ఆనిచేది. అందుకని బైబిల్ సెలవిస్తూ ఉంది, పునాదులు పాడైపోతే నీతిమంతుడు. సో ఫౌండేషన్ అంటే అపవాది ఏం చేస్తూ ఉందంట? ఫౌండేషన్స్ నీ డిస్ట్రాయ్ చేస్తూ ఉంది. మెయిన్లీ నీ ఫౌండేషన్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, రక్షణ అనేది ఒక ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ ఎప్పుడైతే పోయిందో, నీతిమంతుడు అనేది ఒక ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ ఎప్పుడైతే పోయిందో నీతిమంతులు ఏమీ చేయలేవు. నువ్వు ఎందుకు ఏం చేయలేవంటే అపవాది నీ ఫౌండేషన్ని బ్రేక్ చేసిందంట. హల్లెలూయా. ఏం చేసిందంట? ఫౌండేషన్. ఈరోజు మనము ఆ ఫౌండేషన్ని కట్టుకోబోతున్నాం. చదువు. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువారి నాశనము తప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందురు. తెలివి చేత నీతిమంతుడు అంటే ఏం చేస్తాడు? వాడు ఆ మాటలు వినడు కనుక వాడు తప్పించుకుంటాడు. అంటే దావీదు, నేను అనుకునేవాడిని, దావీదు ఎలాగా అంత రాజు అయ్యుండి ఇన్ని సమస్యల నుంచి ఎలా తప్పించుకోగలిగిండు దావీదు? ఆ భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, ఎంత రాజు, అనేక మాటలు వినేవాడు, అనేకులు చూసేవాడు. కానీ దావీదు ఏమంటాడు? నేను వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయు. సో ఒకటి వ్యర్థమని దావీదుకి తెలిస్తే అది చూడడంట, మనలాగా స్క్రోల్ చేసుకుంటూ పోరంట. హల్లెలూయా. చదువు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. నీతిమంతుడు వర్ధిల్లుట పట్టణమునకు. అంటే మనం ఎప్పుడైతే ఈరోజు నీ కుటుంబాలలో ఎందుకు సమస్యలు, ఎందుకు ఇబ్బందులు అంటే వర్ధిలక, ఐశ్వర్యము లేక. ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ అల్టిమేట్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఒక స్నేహితుల మధ్యలో గొడవలున్నా, ఒక కుటుంబం గొడవలున్నా, ఎవరి మధ్యలో గొడవలున్నా కూడా ఎందుకు గొడవ? ఫైనాన్షియల్ ప్రాబ్లం మేజర్గా. అది ఒకటే కాదు, చాలా ఉన్నాయి అనుకో. ప్రేయర్ చేయకపోవడం కూడా ఒక ప్రాబ్లమే, వాటి వినకపోవడం ఒక ప్రాబ్లమే, కరెక్టే. కానీ మేజర్గా ఏం ప్రాబ్లం ఉందంటే ఫైనాన్స్. నువ్వు నీతిమంతునివే కానీ వర్ధిల్లకపోతే వేస్ట్. అందుకని ఒక మాట రాయబడింది, జ్ఞానవంతుడు తన పట్టణాన్ని రక్షించిందంట, వాడు బీదవాడు అయినందున జ్ఞానంని ఎవడు పట్టించుకోలేదు. ఈరోజు మీకు తెలుసా, గొప్ప గొప్ప సేవకులు ఆదివారము ప్రీచ్ చేసే గొప్ప వాక్యాలు ఎలా ఉంటాయో, ఒక చిన్న సేవకుడు ఒక గుడిసెలో చెప్పే వాక్యము దానికన్నా సూపర్ మర్మాలు ఉంటాయి. కానీ వీ కెనాట్ రికగ్నైజ్ బికాస్ యూ డోంట్ హ్యావ్ పర్ఫెక్ట్ కెమెరా, పర్ఫెక్ట్ వాయిస్ రికార్డ్. ఆ చిన్న గుడిసెలో ఉన్నవాడు నీ హృదయాన్ని తీసుకుపోయి కరెక్ట్గా దేవునికి కనగట్టేస్తాడు. కానీ నీకు ఏసీ రూమ్ కూర్చోబెట్టినా కూడా ఆ వర్తమానము నిన్ను దేవుని దగ్గర చేతలేదు. హల్లెలూయా. కానీ అతను ఎందుకు తృణీకరించిండ్రు? బికాస్ ఆఫ్ మనీ. అతను కారులో రాడు, అతను సైకిల్ మీద వస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సో డబ్బు ప్రాముఖ్యత, కానీ డబ్బే ప్రాముఖ్యంగా పెట్టుకోద్దు నువ్వు. అది సామెతల గ్రంథం 3వ అధ్యాయం. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి, మేలిమి బంగారును ఆశింపక తెలివి నొందుడి. ఏంటంటే వెండిని ఆశింపక దేన్ని ఆశింపాలంట?
హల్లెలూయా. వెండి బంగారం అదేంటి, ఎవరైనా సరే ఏం ఆశిస్తారు? వెండి బంగారం. అలా కాదు, ఎవరికైనా ఏం కావాలంటే అయితే. కానీ వెండి బంగారం అంటే ఎక్కువ నీ వాక్యాన్ని ఆశించాలంట. చదుమా. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. విలువ కలిగిన సొత్తులేవియు వాటితో సాటి కావు. హల్లెలూయా. అంటే ఈ వాక్యాన్ని నీవు ఆ డబ్బు కన్నా, ఆ బంగారము కన్నా, ఒకరోజు ఒకవేళ నీవు దాచిపెట్టుకున్న 1 కిలో బంగారము, నువ్వు దాచిపెట్టుకున్న ఒక తెల్లని బైబుల్, ఈ 2 బైబుల్ ఉన్నాయి. ఈ 2 ఒకసారి సడన్గా పోయినాయి. నువ్వు ఏది ముందు దొలాడుతావు? బైబుల్ నువ్వు దొరలేదు. కానీ నువ్వు ఎలా ఉండాలంటే తెలుసా, ఈ బైబుల్ని వెతుకువాడిగా ఉంటే అలాంటి బంగారాలు మస్తు వస్తాయి. కానీ మూర్ఖుడు ఏమంటాడో తెలుసా, ఈ బంగారంతో వెళ్ళి 10 బైబుల్ కొనుక్కోవచ్చు కదా అంటాడు. కానీ నీ ముత్యములు నువ్వు దిగ్గుపెట్టుకున్నవే అవి ఇందులో ఉన్నాయి. కొందరు వేరే మూర్ఖులు అనుకో, వాళ్ళు ఆ బైబుల్లో తీసుకోరనుకో, అది వేరు. హల్లెలూయా. చూడండి, జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసంగా చేసుకొని ఉన్నాను. జ్ఞానముని నివాసంగా చేసుకున్నాడంట. సదుపాయమును తెలుసుకొనుట నా చేతనగును. 19 చదువుమా. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఏమైనా జ్ఞానం ఉంది కదా, ఐశ్వర్యము ఘనత, స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. మెలిమి బంగారం కంటేను అపరంజ కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. నా వలన కలుగు అంటే ఈ వాక్యము వలన కలిగే ఫలము చాలా మంచిది. ఈరోజు బ్యాక్ టు బేసిక్స్. ఎందుకంటే ఈరోజు ఆ ఉద్యోగంలో బిజీ అయినావు కావచ్చు, ఆ వ్యాపారంలో బిజీ అయి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టుకున్నావు కావచ్చు, ఆ ప్రార్థనకి సమయం ఇవ్వట్లేదేమో, లేకపోతే బాగా కొవ్వెక్కేసి, లేదు నార్మల్గా బండి మీద పోయేటప్పుడు, కార్లలో పోయేటప్పుడు ప్రార్థన చేసుకో, మోకాళ్ళ ప్రార్థన అనుభవం పోయిందేమో నీకు. హల్లెలూయా. సో ఈరోజు నువ్వు తిరిగి మరలా, ఎందుకంటే బైబిల్ చూపించిన అన్ని విషయంలో కల్లా ఏం కాపాడుకోవాలంట, నీ హృదయాన్ని కాపాడుకోవాలి. పక్క చెప్పి నీ హృదయాన్ని కాపాడు. అసలు ఎందుకు, ఎప్పుడైనా ఆలోచించా దేవుడు ఎందుకు అపవాదం చేయాల్సి వచ్చింది? అసలు వీళ్ళు చేయకపోతే అయిపోగా కష్టమే ఉండకపో. అవునా కాదండి? అసలు అపవాది గాడి ఎందుకు ఈ ప్రపంచంలో ఉన్న అందరిని వదిలేసి నీ దగ్గరికే వస్తున్నాడు? ఎప్పుడైనా ఆలోచించినాను, అరే లోకంలో వాని దగ్గర డబ్బు ఉంది, వీని దగ్గర డబ్బు ఉంది. ఆ దురాత్మలు కూడా వెరైటీగా, ఏ అంబానీ కొడుకు పట్టవు, ఆ గుడిసెలు ఉన్న బీదోని దగ్గరికి పోతాయి అవి కూడా. హల్లెలూయా. అవును కదండి? ఎక్కడైనా చూడండి, ఏ గొప్ప గొప్ప ఫలానా రాజకీయ నాయకుడు, ఫలానా గొప్ప వ్యక్తికి దయ్యం పట్టిందని విన్నావా? అదే ఫలానా ఊర్లో, ఫలానా ప్రాంతంలో ఫలానా మల్లమ్మకు దయ్యం పట్టింది అంటే ఆల్రెడీ వాళ్ళ దయ్యం ఎందుకు పట్టింది? ఆల్రెడీ వాళ్ళ లోపల ఏముంది తెలుసా? స్పిరిట్ ఆఫ్ పావర్టీ. పావర్టీ ఇస్ ఎ వెరీ డేంజరస్ స్పిరిట్. అన్నిటికన్నా పావర్టీ స్పిరిటే డేంజరస్ స్పిరిట్. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 2వ వచనం. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లా నేను వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనంలో త్రువ ప్రక్కను పడెను, పక్షి వచ్చి వాటిని మృంగివేసెను. పక్షులు వచ్చి ఏం చేసినాయండి? ఎందుకు ఆ విత్తనం దగ్గరికి ఆ పక్షి ఎందుకు రావాలా? ఈరోజు అపవాది నీ దగ్గరికి ఎందుకు వస్తుందో తెలుసా? నీ దగ్గర వాక్యము అనే విత్తనం ఉంది కనుక. దానికి కావాల్సింది నువ్వు కాదు, నీ వద్ద ఉన్న విత్తనం, నీ హృదయంలో ఉన్న వాక్యము. నీవు అల్టిమేట్ గా నీ వాక్యాన్ని మర్చిపోవాలి. నువ్వు ఎక్కడికన్నా తిరుగు, ఆదివారం మందిరానికి రాకుండా ఉండడానికి 10 కోట్లనే ఇస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పటికైనా దాని చేతిలోనూ ఏ టైంలో పిసికేయచ్చు. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయి. అందుకే ఫౌండేషన్ అనేది ఏంటిది ఇంపార్టెంట్. అందుకే ఆ వాక్యము వినే ముందే నీవు ఏం చేయాలంటే ప్రిపరేషన్. ఆదివారం ఆరాధన దేవునితో మాట్లాడాలి అనుకున్నప్పుడు శనివారం రాత్రి నువ్వు ప్రిపేర్ అవ్వాలంటే, ఈరోజు మందిరానికి వెళ్తున్నా నాతో మాట్లాడు బాబా,
హల్లెలూయా. బహుశా ఈ వర్తమానం మీకు తెలుసేమో చాలా మంది అంటారు, అన్న ఈ వర్తమానం నాకు తెలుసు, అనేక మార్లు చదివినా. ఇక నువ్వు ఎంత చదివినా కూడా ఏ దేవజనుడు ఇళ్ళకైతే చెప్పాలి బిడ్డ. ఇంకా అబ్రాహం తెలిసినా నేను అబ్రాహమే చెప్పాలి, నీకు ఎలీషా తెలిసిన నీకు ఎలీషా చెప్పాలి. నేను ఇప్పుడు పోయి ఖురాన్ తీసుకొచ్చి చెప్పాలి. హల్లెలూయా. అంటే ఆ రోజు మాట్లాడింది లోగో, ఈ రోజు మాట్లాడేది రేమా. రేమా ఇస్ నౌ వర్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది అంతకుమించి వేరే బైబిల్ ఏం లేదు, కొత్త బైబిల్. నువ్వు ఎన్నిసార్లు దేవుడు నీకు తోడై ఉంటాడని తెలిసినా కూడా అలాగ వెళ్ళి నాకు ఎవరు లేరు అని ట్యాంక్ బండ్ అడిగేసే ముందు అక్కడ ఒక వచనం కనిపిస్తుంది చూసినావా, ఇమాన్యుయల్, గాడ్ ఈజ్ విత్ యూ. రేమా. ఇక్కడ బ్యాక్ టు బేసిక్. ఎందుకంటే నీకు ఆల్రెడీ వాక్యం తెలుసు కనుక, నువ్వు ఆల్రెడీ వాక్యం చదివినవు కనుక ఆ వాక్యంలో ఉన్న శక్తి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎందుకంటే నాకు తెలిసింది, ఐ నో దిస్ బైబుల్, యు నో దిస్ బైబుల్. రోగుల మీద చేతులు స్వస్థత తెలుసు, మరి వేస్తే ఎందుకు అయితే లేదు? నీకు కేవలం తెలుసు కానీ అనుభవంలోకి రాలే. ఎందుకు రాలే? ఎందుకంటే బేసిక్స్ పోయినాయి, పక్కన బేసిక్ పోయింది. అందుకని చూడు, ఒక అపార్ట్మెంట్ కడతాడు, ఇంకో మంచి అపార్ట్మెంట్ కట్టాలంటే ఏం చేస్తాడు వాడు? మళ్ళా గులగొట్టి మళ్ళా పునాదులేసి, ఈరోజు దేవుడు మరలా నీకు దేవుని యొక్క శక్తి అనే పునాదులో పోతాను. ఈరోజు నీ హృదయం అన్ని విషయంలో కల్లా నీ హృదయము సరి చూసుకోవాలి. ఎందుకంటే హృదయము ఘోరమైనది, హృదయము వ్యాధి అయినది. ఆ హృదయం చూస్తే సినిమాలో ఇట్లా లవ్ చెప్పి ఇట్లా చూపిస్తారు కానీ దానంత రోగం ఇంకోటి లేదంట. ఎందుకంటే ఇందాక చెప్పిన కదా, భక్తిహీనుని మాటలు నాశనకారం. ఎందుకు? అందుకే దేవుడు అంటే ఏం వింటున్నావో జాగ్రత్తగా విను అనలే, అసలు వినాకరా చూసుకో అన్నాడు. ఇంకో దగ్గర అయితే నీకు అద్భుతం జరగాల, వారి మాట నువ్వు లక్ష్య పెట్టకూడదు. హల్లెలూయా. ఎప్పుడైతే విన్నావో, విన్నది ఏమవుతుందంటే డైరెక్ట్ హృదయంలోకి, నీ ప్రాణాత్మ కీరులోకి వెళ్ళిపోతుందన్న. అందుకే ఈరోజు నువ్వు వినేదాన్ని సరి చూసుకోవాలి. నీ హృదయం ఏదో ఒక్కరోజునే నీలో మార్పు చెందదు, ఏమవుతుంది? అందుకే అభిషేకం ఏం చేస్తుంది తెలుసా? నేను అనదర్ పర్సన్ గా మారుస్తుంది. నీ హృదయం మారితే యు ఆర్ నాట్ బి క్వాలిఫైడ్, బట్ వెన్ యు చేంజ్ యువర్ హార్ట్ యు ఆర్ అనాయింటెడ్. యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ బట్ యు ఆర్ అనాయింటెడ్. యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ బట్ యు ఆర్ అనాయింటెడ్. దావీదుకి క్వాలిఫికేషన్ లేదు అభిషేకం కొరకు, కానీ తన హృదయం సరిగ్గా ఉంది కనుక దేవుడు అభిషేకమైన మీద కూడా చేసింది. ఈరోజు నువ్వు అభిషేకం కొరకు క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. నీ హృదయాన్ని సరి చూసుకుంటే దేవుడిని అభిషేకించి రాజ్య సింహాసనం మీద కూర్చున్నవాడు. దేవుడిని ఎన్నుకోవడానికి పెద్ద క్వాలిఫికేషన్ అవసరం లేదు. పేతురు వలేసే టైంలో అక్కడ అనేక చప్పలు పడ్డాయి, అనేక బొట్లు ఉన్నాయి, అనేక బెతవాళ్ళు ఉన్నారు, అవునా కదండి? అనేకులు చప్పలు పడుతున్నారు. కానీ ఎందుకు దేవుడు పేతురు యొక్క బోట్ని ఎన్నుకున్నాడు? బికాస్ అక్కడ చాలా బొట్లు నేలేవా అండి, అనేక పడవలు ఉన్నాయి, అనేకుడిని ఎన్నుకోవచ్చు. ఇంకా పేతురు కంటే మంచి మంచోళ్ళు ఉన్నారు అక్కడ. కానీ పేతురు బోట్ని దేవుడు ఎన్నుకున్నాడు తెలుసా? పేతురు యొక్క బోట్ ఫెయిల్యూర్. ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? యు ఆర్ ఫెయిల్యూర్. ఎప్పుడైతే లోకముని నువ్వు ఫెయిల్యూర్ అన్నావో దేవుడు నిన్ను సక్సెస్ చేస్తా ఉంటాడు. లోకం తీసి పడేసిందో దేవుడు అంటే నేను నిన్ను పైకి లేపుతాడు. ఎన్నికలని వాడిని బలమైన జయముగా చేస్తాడంట. హల్లెలూయా. ఒంటరైన వాడు వెళ్ళగుడు, ఎన్నికలైన వాడు. హల్లెలూయా. దేవుడి క్రైస్తవునికి ఆలస్యం అనేది లేదు మన జీవితంలో. హల్లెలూయా. క్రైస్తవునికి ఏముందో తెలుసా? దేవుని యందు వేచి ఉండుట. ఆ వేచి ఉండుటలో కూడా మనకి ఏం జరుగుతుందో తెలుసా? పక్షిరాజు యవ్వనం మనం పైకి ఎక్కుతాం. మనం ఏమన్నా ఆలస్యము మనము చేసుకుంటాం, దేవుడు ఎప్పుడు చేయడు. హల్లెలూయా. పక్కన చెప్పి ఆలస్యం నువ్వు చేసుకుంటావు, దేవుడు ఎప్పుడు చేయడు. ఎందుకంటే మనకు మన హృదయం సరిగ్గా లేక. చూడండి, అబ్రాహాంని దేవుడు పిలిచినప్పుడు అబ్రాహాంకి దేవుడు అబ్రాహాంని ఎప్పుడైనా ఆలోచించినా? పొద్దున్నే నువ్వు నీ కుమారుని బలి అనగా అబ్రాహాం ఏం చేసిండు? పొద్దున్నే లేచిపోయి ఇచ్చేసిండు. అంత ఫాస్ట్ ఎందుకు ఇచ్చిండో తెలుసు మీకు అబ్రాహాం? ఎందుకంటే అబ్రాహాము తన యాత్రలో దేవుని గురించి తెలుసుకుండు.
నేను ఆలస్యం చేస్తే దేవుడు ఆలస్యం చేస్తాడు. వెన్ యూ డిలే గాడ్ విల్ డిలే. హలో, అబ్రాహాంని దేవుడు పిలిచినప్పుడు అబ్రాహాము దేవుని పనికి రానికి 25 సంవత్సరాలు ఆలస్యం చేసి తన తండ్రి చనిపోయిన తర్వాత అప్పుడు బయటికి వచ్చిండు. అప్పటిదాకా ఆ కొమ్మలకి బయటికి రాలే. హల్లెలూయా. మళ్ళీ వచ్చేటప్పుడు ఏం చేసిండో తెలుసా, లోతుని ఇంకొకరిని తెచ్చుకుంటాడు. ఒకడేమో ఆ లోతు, ఇంకొక ఆయన ఉంటాడు. వాళ్ళిద్దరి పేరు ఏం తెలుసా, డిలే అండ్ బ్లాకింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అందుకని లోతు పోయేదాకా దేవుని స్వరం వినలే, అద్భుతం జరగలే. హల్లెలూయా. 25 సంవత్సరాలు అబ్రాహాం ఆలస్యం చేసింది. ఎందుకు? ఆ కుటుంబం, ఆ బంధువులు, ఆ స్నేహితులు వాళ్ళు. అందుకనే తనకు పిల్లలు పుట్టకుండా ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైంది? ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాలు. అందుకని ఇప్పుడు పిల్లగాన్ని అనగానే తెల్లానేసి అయిపోయాడు. ఎందుకు? అమ్మో ఇంకా నేను ఆలస్యం చేయ. అందుకే దేవుడు కూడా చూడు, కొండ మీదకి పోయి భరించే లోపే దూత చెప్పింది నేను 200 ఆశ. దేవుడు ఆలస్యం చేయలే. అబ్రాహాం ఆలస్యం చేస్తే దేవుడు ఆలస్యం చేసిండు. అబ్రాహాం రెడీ అయి పరిగెత్తుతా, దేవుడు రెడీ. అందుకే బిడ్డ, ఆదివారము నువ్వు ఆలస్యం చేస్తున్నావా, పరిగెత్తుతున్నావా? ప్రార్థనకు పరిగెత్తుతున్నావా, ఆలస్యం చేస్తున్నావా? నియమం. హల్లెలూయా. ఉద్యోగానికి ఎంతమంది లేట్ వెళ్తారు? అదే చర్చికి ఎవరు ఏమంటాడు? ఈ ఉద్యోగానికి మేనేజర్ కంటే ముందు నువ్వు ఆడుంటావు. అడిచే 30,000 ఇక్కడ 30 కోట్లు దేవుడు రెడీగా పెట్టినాడు. హల్లెలూయా. నియమం, బ్యాక్ టు బేసిక్. నువ్వు ఎలా ఉండే? బ్యాక్ టు బేసిక్. గో బ్యాక్ టు బేసిక్. 10 ఏళ్ళ క్రితం నువ్వు బ్యాక్ టు బేసిక్. హల్లెలూయా. చదువున్నాను. కొన్ని ముళ్ళ పొదల్లో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను గనుక అవి ఫలింపలేదు. ఏమైపోయినంట? ముళ్ళ పొదలు అణిచివేసిన. కొన్ని మంచినీళ్లను పడెను. అవి మొలచి పెరిగి పైరై 30 60 100 పడ్డాయి విత్తనం. కానీ ఆ విత్తనం ఏమైందంటే దాంట్లో కూడా కొందరు 30 కొన్ని 100 కొన్ని 60. 30 60 100. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, 30 60 100. ఎందుకు ఇలా ప్లస్ అవుతారో తెలుసా? ఒకటే వర్తమానం కదా వచ్చింది, ఒక విత్తనమా కాదా? మరి ఎందుకు ఒకరికి 30, ఒకరికి 60, ఒకరికి 100? ఎంత నా పాత శర్మను గుర్తున్నాయి, గుర్తుందా? ఎందుకు ఒకరికి 30, ఒకరికి 60, ఒకరికి 100 తెలుసా? ఎవడైతే స్టార్టింగ్ గేట్లు ఓపెన్ చేయగానే వచ్చిండో వానికి 100, ఆరాధనకి ఎవడైతే వచ్చిండో వానికి 60, జస్ట్ వాకింగ్ టైంకి వచ్చిండో వానికి 30. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వాని హృదయం ఏమైపోయిందంటే వాక్యంతో ఆరాధనతో నింపబడ్డ తర్వాత 100% దేవుడు వానికి ఇస్తున్నాడు. నువ్వు సగమే వచ్చినావు కదా, అందుకే సగమే. వాక్యం ఒకటే, చూడండి మీరు అర్థం చేసుకోండి. విత్తనం ఒకటే, విత్తువాడు ఒకటే, కానీ వచ్చేటోడి టైం లేదు, వినే దాంట్లో హృదయంలో సరిగా లేదు. హల్లెలూయా. మనం అనుకుంటాం ఏమైందిలే, లాస్ట్కి అన్న ఆమీన్ అనే టైంకి పోయినా పర్లేదు, మందిరానికి అయితే అటెండ్ అయినా కదా. అటెండ్ అయినా బిడ్డ, అందుకే 30 ఇచ్చిండు దేవుడు. హల్లెలూయా. దిస్ ఆల్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. నువ్వు ఆరాధన కాదు కదా, ఆమె అనే టైం కాదు కదా, నేను బయటికి వెళ్ళేటప్పుడు వచ్చి గేట్ కాడ ప్రే చేయమన్నా నేను చేస్తాను, నాకు వచ్చేది ఏం లేదు. కానీ నువ్వేమైనావు తెలుసా? 100 పంటని కోల్పోయినావు. ఎందుకో తెలుసా? మందిరం అంతా ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి కూడుకుంటే ఏమవుతుందో తెలుసా నీకు? చివరికి పోయేటప్పుడు చెప్పి గుర్తు చేయరు. లాస్ట్ టైం కూడా చెప్పినట్లనే మీరు గుర్తు చేయలేదు. చదువు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగారు. శిష్యులు ఏం చేసేవాళ్ళంట? అడిగేవారు. అది ఆల్రెడీ ఉపమానమే కదా, వాళ్ళందరూ అన్న మాకు తెలుసు కదన్నా, ఇది మాకెందుకు, దీంట్లో ఉన్న సారాంశం ఏంటి చెప్పు అని చెప్పి హోటల్కి తీసుకుపోయి మాట్లాడడం మొదలు పెట్టిందంట. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభువారు దీని గురించి విప్పుతా ఉన్నాడు. చదువు. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. అంటే 3 రోజులు వాళ్ళకి ఏం చెప్పిండు? ఉపమానాలు చెప్పిండు. ఇక్కడ ఏం చెప్పిండట? మర్మాలు. ఏ మర్మాలు ఇవి? రాజ్య మర్మాలు. చదువు.
వెలుపల వెలుపల నుడివారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను వింటకైతే వినియో గ్రహింపకయు. ఒక బ్యాచ్ వచ్చిందంట, చూసి విని సపరేట్గా పోయింది, అవసరం లేదు వాళ్ళకి ఎవరు. వినుటకైతే వినియో గ్రహింపకయో నుంటకును అన్నియో ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పారు. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములు అన్నీ మీకు ఎలాగో తెలియను. నేను చూసిరా, ఏదైతే నువ్వు సింపుల్ అనుకున్నావో ఈ సింపుల్ తెలియకపోతే నీకు ఏం తెలియదు దేవుడు. ఈ ఉపమానం సింపుల్ అని అనుకుంటే ఈ సింపుల్నే నువ్వు ధ్యానించకపోతే ఇక నీకు తెలిసిన వేస్ట్ అట. చదువు. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. విత్తువాడు ఎవరు? నేనే విత్తుచున్నా నేను. త్రోవ ప్రక్క నుడివారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని. ఇప్పుడు ఇందులో నువ్వు ఎవరో నాకు చెప్పాలి. త్రోవ పక్కన మెల్లమెల్ల చదువుతాను. వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో వాక్యము వినగానే వింటాడు. ఇక్కడ స్తోత్రం కొంచెం గేట్ ఆగంగానే అపవాద దొంగలు ఇచ్చింది. ఎందుకన్నా నాకే ఇన్ని బాధలు, నాకే ఎందుకు రోగాలు, ఎందుకు ఈ పరిస్థితి అన్నట వాడు. వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవు. అయిపోయింది. ఇంతసేపు అయింది వెంటనే అనండి. అందుకే కొందరు జీవితము సిగ్గు శరం ఎప్పుడు రాదు, ఈ నుంచి ఇంటికెళ్ళేలోపు కొట్లాడతారు. ఇక్కడనే విన్నావు ఏకాత్మ కలిగి ఉండాలి, కానీ అక్కడ పోయే లోపే కొట్లాడు. ఇక్కడనే విన్నావు వ్యర్థమైన వాటిని చూడకుండా ఈ నుంచి జస్ట్ ఆఫరింగ్ టైంకి ఆ బాత్రూంలో పోయి కూర్చోగానే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎవడు ఏం అప్లోడ్ చేసిండదు అంటే ఏం వెళ్ళిపోయింది నీ లోపల. వెంటనే అన్న నేను మందిరానికి వచ్చిన కరెక్టే అన్న, నేను వాక్యం విన్నా కరెక్టే, కానీ ఏం లేదు, విత్తనం పోయింది. ఎంతసేపు అయింది? అందుకనే ఎప్పుడు కూడా దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు రాసుకోవడం చాలా ప్రాముఖ్యత. ఆ ప్రవచనాలు నువ్వు రాసుకోవాలా, ఆ ప్రవచనాలు నువ్వు రికార్డ్ చేసుకోవాలా, ఇంటికెళ్ళి మళ్ళీ చదవాలా, మళ్ళీ వినాలా. ఇప్పుడు దేవుడు నీతో ఫోన్ పట్టుకో, దేవుడు గంటసేపు ప్రవచిస్తూనే ఉంటాడు. అదే నువ్వు ఇట్లా విని వెళ్ళిపో. చాలామంది అన్న నా హృదయంలో పెట్టుకుంటున్నా, అయినా బయటికి పోతే వెళ్ళిపోయిందంటది. చాలా అటువలే రాతి నీలో విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషంగా అంగీకరించువారు. వాక్యం విని హల్లెలూయా అని అంటారు. మరొకసారి అట్లా గట్టి చప్పట్లు కొడదామా? అట్లా చప్పట్లు కొట్టి వాక్యం విని అరిసి. అయితే వారిలో వేరు లేనందున ఏం లేదంట, వేరు లేదు, కాపాడుకోవాలి. అమ్మో దేవుడు ఏమన్నాడు? నీవు ప్రార్థించు అని చెప్పిండు. ఇది వాక్యం, ఈ విధానం విన్ను, కానీ ఆ ప్రార్థనకు వేరు లేదు కనుక ఇంటికి పోయేలోపు ఏం చేస్తావు, నీ పాటికి నువ్వు వెళ్ళిపోతావు. వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమైనను కలగగానే వారు అభ్యంతరపడుతున్నారు. ఏమొచ్చిందంట? ఏ వాక్యం అయితే విన్నావో ఆ వాక్యము నెరవేరకుండా ఉండడానికి నీకు ఏమొస్తుందంట? శ్రమ హింస కలగగానే వదిలేస్తావంట. యూరి అనేది వాక్యం విన్నావు, ఇస్తున్నావు, దశమోగం ఇస్తున్నావు, కొంతకాలం ఇస్తావు, కానీ ఏమైతుంది సడన్గా ఆపులోకి ఆ లేమిలోకి వెళ్ళగానే ఇక దేవునికి ఏమి ఇవ్వాలి, నాతో అయితే లేదు అని చెప్పి ఆపేస్తావు. కానీ నువ్వేం పట్టుకోవాలి? నేను ఇస్తే కొంతకాలంతో దేవుడు ఆకాశవాకి విప్పుతా అన్నాడు. ఇవాళ కాకపోయినా రేపైనా ఇప్పుతాడు. హల్లెలూయా. చదవండి. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారము ధనమోసము డబ్బులు. అమ్మో నేను ఉద్యోగం చేయకపోతే నాకు ఎవరు పెడతారు, అమ్మో నేను బిజినెస్ చేయకపోతే నాకు రేపు ఎట్లా పైసలు ఎట్లా, ఆ డబ్బు మోహము చేత, ధన విచారణ చేత చదవను మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి లోపల ఏమైతారా లోపల
వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. ఏమైపోయిందంట చూసిన 3 బ్యాచ్లు. ఒకడేమో విన్నాడు కానీ అర్థం కాలేదు, బయటికి పోయిన వెంటనే వెళ్ళిపోయింది. రెండోడేమో విన్నాడు కానీ వానికి ఏమొచ్చిందంట, వేరు లేనందున వాని దగ్గర నుంచి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకొకటి ఏం చేసిండు, ఐక విచారణ, ధనం మోసము, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లు, లోక స్నేహితుల చేత అది కూడా బాయ్. చూసిన మధ్యాహ్నానికి ఎన్ని బ్యాచ్లు వస్తున్నాయి. పక్కన నువ్వు ఏ బ్యాచ్? చదువు. మంచి నేలను విత్తబడిన వారెవరనగా, ఈ మంచి నేలలో విత్తబడ్డాడంటే వీళ్ళలో వేయటి మళ్ళా వీడు మంచోడే, ఈ నెల మంచిదే, వీడు హృదయం మంచిదే, కానీ వాడి 30-60 అలా దాని కూడా ఇంకో బ్యాచ్. వాక్యము విని దానిని అంగీకరించి 30 వాక్యము విన్న వెంటనే వానికి అది తెలిసినా, అది ఎన్నిసార్లు వినా, ఎన్నిసార్లు యూట్యూబ్లో విన్నా, అది విన్న వెంటనే అబ్బా దేవుడు చెప్పాడు నేను చేయాలి, అంగీకరించినాడంట. ఈరోజు నువ్వు ఏ బ్యాచ్లో ఉన్నావు? చదివాను 30 గాను 60 గాను 100 గాను ఫలించుదురని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే గాని కొంచెము క్రింద అయినను మంచము కింద. ఎందుకంటే ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు, ఈ వాక్యము నీలో ఎదగడం మొదలు పెట్టినప్పుడు నీ ఆ దీపాన్ని దేవుడు పైకెత్తుతాడంట. అందరికి వెలుగురించి కనబడి కుండ కింద ఎవరైనా దీపం తీసి చేరు కింద పెట్టరా, ఇక్కడ పెట్టి అందరు చూస్తారు. అంటే దేవుడు ఈ వాక్యం విన్నోడు అందరూ చూసి గొప్ప పేరు పొరుగేటట్టు తీసుకొస్తాడు. అందుకే ప్రొటెక్ట్ ద వర్డ్ ఇన్ యువర్ హార్ట్. ప్రొటెక్ట్ ద వర్డ్ ఇన్ యువర్ హార్ట్. అందుకే నీ హృదయంలో అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకొని ఆ హృదయంలో వాక్యాన్ని పెట్టుకోవాలంట. హల్లెలూయా. 30 చదువు ఫాస్ట్గా ముగిస్తా. మరియు ఆయన ఇట్లా నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చేదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము, అది ఆవగింజను పోలి ఉన్నది. ఇది ఏంటిది? విత్తనం. ఈ వాక్యం ఏంటిదండి? ఆవగింజ సైజు ఉంటుంది. మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఈ వచనం ఇంతే వస్తుంది. ఎన్ని అధ్యాయాలు, ఒకటే మాట. దేవుడు దీవించను కాక ఒక విత్తనం, అది ఒక ప్రవచనం, ఒక విత్తనం. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి ఏమైతుందండి? సో అది విత్తనంగా ఉంది. అందుకే అపవాది అది విత్తనం కదా, అందుకే తిననీకి వస్తుంది పక్షి. కానీ వన్స్ అది ఎదిగింది అనుకో అది రాదు. సో అందుకనే నువ్వు ఎదగడం అంటే ఏంటిది? నీలో ఉన్న వాక్యాన్ని ఎదిగించడమే ఎదగడం. చదువు. ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. అంటే ఏ పక్షి అయితే ఎత్తుకోపోయిందో ఆ పక్షి వచ్చి వాలేటట్టు దేవుడు వేస్తాడంటే. ఇప్పుడు ఎక్కపోతుంది ఆ పక్షి. సో నువ్వు విత్తనముగా ఉన్నప్పుడు దాన్ని కాపాడుకుంటే అది చెట్టై ఫలించి. ఇక్కడ దానియేలు 4వ అధ్యాయము 11వ వచనం. అక్కడ ఏమైంది? చెట్టు అది విత్తనము. ఇక్కడ చెట్టు ఏమైందో చూద్దాం. ఇప్పుడు ఈ విత్తనము నిన్ను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూద్దాం. ఈ వాక్యము నిన్ను దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం. ఆ చెట్టు అక్కడ ఏమైంది? చెట్టు అయింది. విత్తనం ఏమైందండి? చెట్టు అయింది. ఇక్కడ చూద్దాం. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. చెట్టు ఏమైందంటే వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దాని పై కొమ్ములు కొమ్మలు ఆకాశంలో అంటున్నంత ఎత్తుగాను దాని ఆకారము భూతాళమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారములు ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనిను. దాని కొమ్మలలో ఏ జంతువులు అయితే హాని చేస్తాయో ఆ జంతువులు కూడా వారి అధీనంకి వెళ్ళిపోతాయంట. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలునంత ఆహారము దాని సకల మనుషులు అంటే ఈ భూలోకంలో ఉన్న ప్రతి వాడిని పోషించేంత డబ్బు అవసరం. వాక్యం గట్టిగా పట్టుకు గట్టిగా చెప్పండి కూడా. సకల మనుషులకు సరిపోయేంత ఆహారం నీ ఇంట్లో ఉండదంట.
ఇలాగా యోసేపు తన వద్దనాన్ని దర్శనాన్ని కాపాడుకున్నాడు. లోకమంతా అన్నం పెట్టేవాడిగా మారిందా లేదా? ఆషేర్ అంటే ఏంటో తెలుసా? బలమైన శ్రేష్టమైన ఆహారం అతని దగ్గర ఉన్నది అంటే ఏంటది? మన జన్మ సకల మనుషులకు చాలినంత ఆహారము దాని యందు ఉన్నది. హల్లెలూయా. ఇంత విత్తనం ఎక్కడక్క తీసుకెళ్తుంది అల్టిమేట్ గా? అందుకని ఇంత గొప్ప సామర్థ్యం ఈ వాక్యంలో ఉంది కనుకనే ఆ వాక్యం నీలో నుంచి తొంగొస్తుంది. అంత వాక్యము నీ లోపల ఉంది కాబట్టి ఆ వాక్యం వినకుండగా నీకు నిద్ర వస్తుంది, ఆ వాక్యం వినకుండగా నీకు సమస్యలు, ఆ వాక్యం సమయం చూడండి. ఈరోజు వాక్యం విన్నామనుకో సమస్య, రేపు వాక్యం విన్నామనుకో సమస్య. ఆయన కంటిన్యూస్ వారం వాక్యం నీ సమస్యలన్నీ కట్టకట్టుకుంటూ వెళ్ళి కొంతకాలం వాక్యం విన్న దేవుడు సహాయం చేస్తుంది. Don't hear the word of God when you have time. Hear the word and take the time. Hallelujah. నీకు సమయం ఉన్నప్పుడు దేవుని వాక్యం వినకు, సమయం తీసి దేవుని వాక్యం విను. హల్లెలూయా. ఎంతమంది సమయం ఉంటే తింటారు? సమయం ఉంటే ఎంతమంది స్నానం చేసుకుంటారు? అది అలవాటు. అలాగే ఈ వాక్యము కూడా. అందుకే మనుషులు రొట్టెవలైన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వలన వాడు జీవించును. హల్లెలూయా. సకల మనుషులకి చాలా ఎంతమందికి సకల మనుషులకు ఆహారం అట. హల్లెలూయా. 20 చదివినాను. తాము చూచిన చెట్టు వృద్ధి నుండి బ్రహ్మాండమైనదాయను, దాని పై కొమ్మలు ఆకాశంన కంటున్నంత ఎత్తుగాను, దాని ఆహారము భూతాళమంతా విశాలముగాను ఉండెను. భూలోకమంతా వ్యాపించినా, దాని ఆకులు సొగసుగాని దాని పండ్లు విస్తారములుగాను కనబడును. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను గదా. రాజా, ఆ చెట్టు నిన్ను చూచుచున్నది. ఆ చెట్టు ఎవరు? నువ్వే. అంటే ఆ వాక్యము వికలమై నిన్నే వాక్యంగా మార్చేస్తుంది. ఇప్పుడు జనులు నన్ను చూసి ఏం కనబడుతుంది? వాడికి వాక్యం ఎందుకు? నాలో ఏముండే వాక్యం కొంతకాలం విత్తనమైంది. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడతావు? వాక్యం. అందుకే నువ్వు ఏ లోకంగా మాట్లాడినా సరే నేను ఎడికి తీసుకెళ్తాను. ఎడికి తీసుకుపోతాడు తెలుసు దైవజనుడు? వాక్యం. నువ్వు ఏదన్నా చెప్పు, వాడు ఖచ్చితంగా వాక్యమే చెప్తాడు. ఎందుకు? వాళ్ళ లోపల ఏమైపోయింది? వాడే వాక్యం. ఇప్పుడు ఏమైంది? వాడు సకల జనులకి ఆహారం పెట్టేటట్టుగా దేవుడు మాట్లాడు. హల్లెలూయా. చూడండి. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నువ్వే ఈ వాక్యం అనే విత్తనము నువ్వు వింటే నీ దేవుడు చెట్టుగా ఎవడని. ఇప్పుడు ఏ పక్షి ఆ చెట్టు దగ్గరకు వస్తుంది చెప్పు? ఏ పక్షి ఎక్కపోగలుగుతుంది? అందుకనే ఆ ఏ దయ్యం అయితే నిన్ను పీడించి సమస్య కష్టపెట్టిందో ఆ వాక్యాన్ని నువ్వు కొంతకాలం గట్టిగా పట్టుకుంటే ఏమైతే అనేక శాఖలు పుట్టలుగా వస్తాయి. నేను నమ్ముతున్నాను ఈరోజు ఈ వాక్యం వినడం నువ్వు మొదలు పెట్టబోతున్నావు, ఈ వాక్యానికి సమయం తీయడం మొదలు పెట్టబోతున్నావు. అనేక సాక్ష్యాలు నీ ఇంట్లోకి రావడం మొదలు పెడతావు. ఫైనాన్షియల్ మిరాకిల్స్, ఫైనాన్షియల్ టెస్టిమనీస్, హీలింగ్ టెస్టిమనీస్, బ్రేక్ త్రూ టెస్టిమనీస్. పక్కన చెప్పి మొదలు పెడుతున్నావా? ఎట్లా? నూరంతలా. తర్వాత ఏం చేస్తారు సార్? కొన్నిసార్లు కొంతకాలం బండి తీసుకోవద్దు. ఎవడన్నా మనం ఇంత పెద్దగైనామన్నా మనము మంచిగా మెయింటైన్ చేయాలన్నాడు అనుకో, బండి పంప అంట, కారు ఇంకా వాడేస్తాప్పుడు. హల్లెలూయా. కొంతకాలం అట్లా నీ లోపల ఒకలాంటి గర్వం పెరిగిపోతుంది అనిపించినప్పుడు మళ్ళీ ఏం చేస్తా సార్? నేను వాక్యం బాగా చెప్తున్నప్పుడు ఏం చేస్తా అంటే, నేను మందిరానికి వెళ్ళినప్పుడు నా బ్యాగ్, నా బైబుల్ తీసుకొని, నా బుక్, నా పెన్ వేసుకొని పోయి అడుగుతాను, రాసుకుంటూ కూర్చుంటా. అప్పుడు ఏమవుతుందంటే నీ లోపల స్పిరిచువల్ ప్రైడ్ అనేది వెళ్ళిపోవడం మొదలవుతుంది. నేను సేవకులు ఉన్నారు అనుకో, ఆయన కూర్చో అని చెప్పి అప్పుడు నేను కింద కూర్చోవడం మొదలు పెడతా, ఇప్పుడు మాట్లాడుకోవడం మొదలు పెడతా, వాళ్ళకి తినిపించడం మొదలు పెడతా. అంటే ఈ యొక్క లక్షణాల వల్ల ఏమైపోతుందంటే నీలో ఉన్న గర్వం మెల్లమెల్ల వెళ్ళిపోతుంది. లేదనుకో నీకే వాక్యం తెలుసు ఉంటుంది. ఘట సర్పం, ఓల్డ్ సర్పెంట్ ఎవరు చూడలేడు, అది ముసలి సర్పం. కానీ ఇంతకుముందు అదే లూసిఫర్ గాడి వెళ్తుంటే పక్క నుంచి వీణలు వాయించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చే అని. కానీ ఇప్పుడు ఆ ఓల్డ్ సర్పెంట్ గాడి ఇట్లా పోతున్నాడు, పాక్కుంటుంది. సో నీలో ఉన్న గర్వము నేను ముసలోన్గా మార్చుతుంది. అదియా. అందుకే డోంట్ బి ప్రైడ్, బీ హ్యాపీ. హల్లెలూయా. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 3వ వచనం.
అపోస్తుల కార్యం 14:3 కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో అంటే ఏంటో తెలుసా, నువ్వు ప్రభువుని ఆనుకుంటున్నావు అంటే యు ఆర్ టచింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ధైర్యముగా మాట్లాడుచు ఈరోజు నువ్వు ఇంటికాడ చాలా మంది చెప్తారు ఏమంటారు, నేను వస్తున్నా ఆగంటే లేట్ అయిపోయింది, నువ్వు వస్తారా లేకపోతే చల్ నేను పోతాను అంటాడు. అది ధైర్యం, ఆనుకున్నామని ధైర్యం. లేకపోతే వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అని ఎవడు ఆగాడు ఇంటికాడ. నేనైతే వస్తారా లేకపోతే నేను పోతే చల్ అని వెళ్ళిపోతాను. నా టైంకి నేను పోతాను, నువ్వు రావాలి అంతే తప్ప ఎందుకు లేట్ అయిందా, వాళ్ళు వస్తా అన్నారు అందుకే ఆగిన. వాక్యం వినేటోడు ఎవరి కోసం ఆగాడు, ఓన్లీ వాక్యం కోసమే ఆగుతాడు వాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా మామ కొట్టేది చదువు. ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ఎంతకాలం? అందుకే కొంతకాలము నువ్వు సమయాన్ని తీసుకొని వాక్యంతో గడపాలి. కొంతకాలం ఆ స్నేహితులని, ఆ బంధువులని, ఆ లోకాన్ని నువ్వు పక్కన పెట్టి దేవుని వాక్యంతో బహుకాలం గడిపితే ఏమవుతుందో తెలుసా? చదవండి. ప్రభువు వారి చేత సూచక ఇప్పుడు దేవుడిని చేయబట్టుకొని సూచక క్రియలు అద్భుతాలు చేయడం. అన్న నేను ఎంత ప్రార్థన చేసినా ఏమైతే గడుపు కొంతకాలం, పక్కన చెప్పు గడుపు కొంతకాలం. అన్న వాళ్ళు ఎంత దైవజనులు ఇట్లా చెప్పగా ఎన్ని అయిపోతున్నాయి తెలుసా, వాళ్ళు గడిపిర్రు అందుకే అయినాయి, నువ్వు చూస్తున్నావు అందుకే అయితలేవు. పక్కనడు గడుపు కొంతకాలం. కొంతకాలం రా మందిరానికి. ఏదో ఈ ఒక్క వారం వచ్చిన నరేష్ అన్న దగ్గరికి నాకు ఏం జరగలే, రారా కొంతకాలం. చదువు. అద్భుతములను చేయించి ఏం చేశాడంటే దేవుడు, కొంతకాలము నువ్వు గడిపితే సూచక క్రియలు, అద్భుతాలు నీ ద్వారా జరగడం మొదలు. నేను నమ్ముతున్నా ఈరోజు ఇక్కడ అద్భుతాలు చేసేటోడు బయటికి రాబోతుంది. చదువు. తన కృపావాక్యమునకు సాక్ష్యమిచ్చుచుండెను. ఈ కృపావాక్యానికి ఏమొస్తాయంట? సాక్ష్యము. ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తలుల పక్షముగాను ఉండిరి. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి. ఈ వాక్యం వినేటప్పుడు కొన్నిసార్లు నీకు అవమానాలు వస్తాయి. ఇంకెంతకాలం పోతావా మందిరానికి, ఎంతకాలం వింటావా వాక్యము, అవసరమా, దా మనం పని చేసుకుందాం. కొంతకాలం అవమానమేమో, కానీ కొంతకాలం ఆ వాక్యంతో గడుపు. పక్కన చెప్పు, కొంతకాలం వాక్యంతో గడుపు. ఆ ఉదయాన్ని కాపాడుకో. కొంతకాలం ఆ వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కన్నులు, ఆ దుష్టుని మాటలు వినకుండా నీ చెవులు, హల్లెలూయా, నువ్వు కాపాడుకో. ఎందుకు? ఆ ఉదయంలో నువ్వు కోల్పోతావేమో. హల్లెలూయా. పక్కన చెప్పండి, అన్నిటికన్నా హృదయము కాపాడుకో. ఎలా కాపాడుకోవాలండి హృదయం? ఈ వాక్యాన్ని వింటూ వింటూ వింటూ. ఎంతకాలం? కొంతకాలం. పక్కన చెప్పు, కొంతకాలం వాక్యం వింటూ. ఈరోజు కొంతకాలం వాక్యం వినడం మొదలుపెట్టు. ఈ దేవుడు నీ ద్వారా సూచక క్రియలు, మాత్కాయాలు, అద్భుతాలుగా చేయడం మొదలుపెట్టిపోతాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడదాం. అందరం లేచి నిలబడదాం. గట్టిగా చెప్పలు కొడదాం. గట్టిగా చెప్పండి. బేసిక్స్ ఇంపార్టెంటా లేదా? సో నువ్వు ఇక మీదట ఎంత వాక్యం విన్నావు అని చూడకు, ఎంత నీ లోపల వాక్యం ఉంది. పక్కన ఎంత నీ లోపల వాక్యం ఉంది. ఆఫరింగ్ వేసుకుంటుండగా సాంగ్ పాడుకుందాం. తర్వాత మనకు అభిషేకం, ఆరాధన, కంటిన్యూస్గా డబ్బులు వచ్చే అభిషేకం. ఎందుకంటే ఈరోజు నువ్వు నీ హృదయాన్ని సరి చేసుకోవడానికి సిద్ధపడ్డావు కనుక ఈ యొక్క అభిషేకం ద్వారా కంటిన్యూస్గా నీకు డబ్బులు వచ్చింది కాక. మెనీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ యువర్ లైఫ్, నాట్ ఓన్లీ జాబ్, నాట్ ఓన్లీ బిజినెస్, మెనీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. హల్లెలూయా. అనేకులు జనుల ఐశ్వర్యము నీ ఎందుకు వచ్చును కాక. ఇక మీదట ఈ ఏ చేతిలో అయితే నూనె ఉందో ఆ చేతులు దరిద్రం చూడకుందును గాక. ఆ చేతులలో ఎల్లప్పుడూ డబ్బు, ఈ నూనె కారిన రీతిగా డబ్బు కారును గాక. నీ గిన్నె నిండి పొంగి పొర్లును గాక. నీ యొక్క బ్యాంక్ అకౌంట్ నిండి పొంగి పొర్లును గాక. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఫాదర్ లా, ఇదిగో దేవా మేము తీసుకుంటున్నాగా
ఈ అభిషేకం ద్వారా మా జీవితాల్లో అద్భుతాలు చేసి అనేక సాక్ష్యాలు వచ్చినట్లు ప్రవచిస్తాయి. ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు నువ్వు బేసిక్స్లోకి పోయినావు కనుక స్టార్టింగ్లో చేసిన అద్భుతాలు దేవుడు. అందుకే చూడండి, మీరు ఎవరైతే దేవుని స్టార్టింగ్లో నమ్ముతారో వాళ్ళకి టక అద్భుతాలు అయిపోయినాయి. గుర్తుందా మీకు? ఎందుకంటే అప్పుడు ఆ బేసిక్స్ని నువ్వు నమ్ముకున్నావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు బేసిక్లకు వెళ్తున్నావు కనుక దేవుడు నీకు మరలా అద్భుతాలు చేయడం. గాడ్ బ్లెస్ యూ. తిరిగి వచ్చే వారం కలుసుకుందాం.